ఇంకా ఆహ్, పురుషులకు మాత్రమేనట. మనం ఎప్పటినుంచో చేసుకుంటున్నాం గదా! ఆర్టీసీ బస్సులు కొత్తగా ఇంతకుముందు మనకు స్త్రీలకు మాత్రమే ఆర్టీసీ బస్సులుండే. మరి ఇప్పుడు కొత్తగా పురుషులకు మాత్రమే ఆర్టీసీ బస్సులొచ్చాయట. ఇబ్రహీంపట్నం డిపోలో ఇక్కడ ఒక 277 బస్సు పురుషులకు మాత్రమే అనేటువంటి ఒక బస్సు ఇక్కడ వీళ్ళేశారు. దానికి సంబంధించి ఒక ఫోటో గూడా దిగారు డ్రైవరు, కండక్టర్ కలిసి. స్పెషల్ బస్సులు ప్రారంభించిందంట ఆర్టీసీ. ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం రూట్లలో స్టార్ట్ చేశారట. మహాలక్ష్మితో పెరిగిన మహిళా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినటువంటి సంస్థ. చాలా రోజుల నుంచి డిమాండ్ అయితే ఉంది. సజ్జనార్కు చాలా రోజుల నుంచి సాటి పురుషులు చాలామంది ఈ విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. మాకు సీట్లు దొరకడం లేదు. వాళ్ళకి ఫ్రీ టికెట్లతోటి మొత్తం ఆడవాళ్ళే బస్సు ఎక్కుతున్నారు. కనీసం మేము డబ్బులు పెట్టినా సీట్లు కూడా దొరకట్లేదు. కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ దొరకట్లేదు. మాకు ఇబ్బంది అవుతుంది. మరి సిటీ బస్సుల్లో ఇబ్బందులు చాలా ఎక్కువున్నాయి. మాకు స్పెషల్ బస్సులు వేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఇక్కడ పురుషులకు మాత్రమే బస్సులు ఓపెన్ అయ్యాయి. ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ రూట్‌లో 277 రూట్‌లో ఈ బస్సులు స్టార్ట్ అయ్యాయట. మరి ఇంకా ఈ వేరే దగ్గర గూడా చేస్తారా ఏంటి అనేది చూడాలె. రద్దీ పెరగడంతో కొన్నిసార్లు మహిళా ప్రయాణికులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సిగలు పట్టుకొని కొట్టుకునేదాకా వెళ్తుంది. మనం చాలా వీడియోలు చూసినాము. మహిళలు కొట్టుకుంటున్నారు. నాకు సీట్ కావాలంటే నాకు సీట్ కావాలని ఆ వీడియోలు నిన్న చాలా వైరల్ గూడా అయినాయి. ఇక కండక్టర్ల మీద గూడా దాడి చేశారు. నిన్న ఒక ప్రయాణికురాలు కండక్టర్ మీద దాడి చేసింది. ఆమెను అరెస్ట్ గూడా చేశారు. ఇక ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే మహిళలతో పాటు పురుషులకు ఇబ్బందికరంగా మారింది. బస్సులో నిత్యం ఇలాంటి ఘటనలు ఉండడంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ ఎక్కువ రూట్లలో లేడీస్ స్పెషల్ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ పురుషుల కోసం కూడా స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి సిటీలో రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం రూట్‌లో జెంట్స్ స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఉదయం 2, సాయంత్రం 2 ట్రిప్పులు నడుస్తున్నారట. త్వరలో మరిన్ని రూట్లలో కూడా పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే ఆలోచనలో ఆర్టీసీ ఉందట. ఇక్కడ ప్రజెంట్ ఓన్లీ ఒక ప్రయోగాత్మకంగా మాత్రమే ఇవి స్టార్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ రూట్‌లో ఉదయం 2 బస్సులు, సాయంత్రం 2 బస్సులు మాత్రమే నడుపుతున్నారట. మరి దీనికి ఎట్లా ఉంది స్పందన అనే దాన్ని బట్టి చూసి నెక్స్ట్ మిగతా రూట్లలో కూడా అంటే ఎక్కువైతే రష్ ఎక్కువ ఉంటుందో ఆ రష్ ఉన్నటువంటి రూట్లలో ఈ పురుషులకు మాత్రమే మేల్ స్పెషల్ బస్సులు నడుపుతారట. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని రూట్లలో లేడీస్ స్పెషల్ బస్సులు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి. మరి వాటి ప్లేస్‌లో అంటే అవి నడుస్తూ ఉంటాయి. కొత్తగా ఈ మేల్ స్పెషల్ బస్సులు కూడా జెంట్స్ స్పెషల్ బస్సులు కూడా నడిపే ఆలోచనలో ఉంది. ఆల్రెడీ ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారట. దీని మీద ఒక పోల్ పెడదాం మనము. పురుషులకు మాత్రమే బస్సులు అంటే జెంట్స్ స్పెషల్ బస్సులు మరిన్ని పెంచాలని మీరు కోరుకుంటున్నారా అనేది ఒకసారి చూద్దాం. మరి పాపం ఎంతమంది డిమాండ్ చేస్తున్నారో ఏంటో చూద్దాం. కానీ పురుషులకు వచ్చినటువంటి కష్టం పగోనికి కూడా రావద్దండి. చాలా కష్టం వచ్చింది పాపం. కనీసం బస్సులో కూడా వాళ్ళకు రిజర్వేషన్లు ఇయ్యాలి. కొట్లాడదామండి ఖచ్చితంగా మనం. పురుషుల రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం. ఎందుకంటే మొత్తం మహిళలే ఆక్రమించుకొని పోతున్నారు. మరి కాబట్టి మనం పురుషుల రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం. ఇలాంటి బస్సులు ఇంకా కావాలి. అట్లే ఇప్పుడున్నటువంటి బస్సుల్లో కూడా 33% రిజర్వేషన్లు పురుషులకు ఇవ్వాలని కూడా మనం ఫైట్ చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. సరే ఇదైతే పోల్ ఒకటి ఆర్గనైజ్ చేయండి. దీని మీద రిజల్ట్ ఏమొస్తదనేది మనం లాస్ట్‌లో చూద్దాం ఇక. నెక్స్ట్ చూసుకుంటే మనకు మేడారం